ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆ నేతల వ్యవహార శైలి రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారిందా? ఇద్దరు స్వపక్ష నేతల తీరుతో సీఎం తీవ్ర అసంతృప్తి చెందుతున్నారా? తప్పు నీదంటే నీదే అంటూ ఆ నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారా? స్వపక్షంలో విపక్ష గొంతుకలై ఆ జిల్లాలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? వివాదాల్ని చక్కదిద్దాల్సిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే కంప్లైంట్స్ వస్తున్నాయా? ఇంతకీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి? ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిన ఆ నాయకులెవరు? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. సొంత ఉమ్మడి జిల్లాలో సీఎంకి ఆ నేతల తీరు పెద్ద తలనొప్పిగా మారిందట. ఎప్పుడు చూడు ఏదో ఒక వివాదాల్లో ఆ నేతలు ఉంటారు. ఒకరిపై అవినీతి విమర్శలు వస్తే ఇంకో నేతపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన ప్రవర్తనే మారిపోయింది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకంగా సొంత పార్టీ నేతకు సహకరించకుండా వేరే పార్టీ నేతలతో కాంప్రమైజ్ అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా జిల్లాలు ఓడి గెలిచిన నేతల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఒకరేమో పార్టీని క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి నేత, ఇంకొకరేమో ఏఐసీసీలో కీలక పదవిలో ఉన్నటువంటి నాయకుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇది సీఎం సొంత ఇలాఖా. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం మినహా అన్ని దాదాపుగా హస్తం పార్టీ కైవసం చేసుకుంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సీఎం సొంత జిల్లా, సొంత పార్లమెంటులో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ ఎంపీగా డీకే అరుణ గెలుపొందారు. ఇదే సీఎంకి ఒక దెబ్బ అనుకుంటే అక్కడ ఎంపీగా గెలిచిన ఒక నేత అలంపూరు ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు ఓడిపోతూ వస్తున్న నేతల మధ్య పంచాయతీ తలనొప్పిగా మారిందట. ఇద్దరు సీనియర్ నాయకుల్లో ఒకరు ఎంపీగా ఉంటే మరొకరు ఏఐసీసీ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు, పార్టీకి వీర విధేయులమని చెప్పుకునే నేతలు. ఒకరేమో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, మరొకరేమో అలంపూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత వైరం నడుస్తున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక నేతలపై ఇంకో నేత నేరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని టార్గెట్ చేస్తూ సంపత్ సంచలన కామెంట్లు చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచే అవకాశం లేకున్నా తన రక్తం దారపోసి గెలిపించుకున్నామని, కానీ స్వపక్షం కన్నా విపక్షం నేతలతోనే ఆయన సన్నిహితంగా ఉంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఒకసారి మల్లు రవి అలంపూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కారు ఎక్కించుకుని తీసుకువెళ్లడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అక్కడ గొడవ జరగవద్దనే ఆయన్ని తీసుకెళ్లానని మల్లు రవి వివరణ ఇచ్చినా విమర్శలు ఆగలేదు. సంపత్ కుమార్ ఎంపీ మల్లు రవిపై పార్టీకి ఫిర్యాదు కూడా చేశారు. అసలు హైలైట్ ఏంటంటే క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవినే క్రమశిక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. మల్లు రవి గెలవక ముందు ఒకలాగా, ఎంపీ ఎన్నికల్లో గెలిచాక ఒకలాగా ప్రవర్తిస్తున్నాడని పార్టీ వర్గాలు కూడా బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, తన వ్యవహార శైలి పూర్తిగా మారిందని పార్టీ శ్రేణుల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లాల్లో చూసుకుంటే మల్లు రవి, సంపత్ మధ్య అంతరం రోజురోజుకి పెరుగుతోందట. ఇక మరోవైపు అలంపూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఇసుక దందాలు చేస్తారట. వసూల్ రాజా అంటూ సంపత్ కుమార్ ఆరోపణలు చేశారు. నేషనల్ హైవే 44 పనుల్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వసూళ్ల దందా సాగుతోందని ఆరోపణలు వచ్చాయి. భ్రమర ఇన్ఫ్రా కంపెనీపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలంపూర్ రోడ్డు నిర్మాణంలో తనకు సంబంధం లేదన్న బద్నాం చేస్తూ కథనాలు రాస్తున్నారని బీఆర్ఎస్ నేతలపైన మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫిర్యాదు కూడా చేశారు. మొత్తం 8 కోట్లు ఇవ్వకుంటే పనులు ఎలా జరుగుతాయో చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయన మరణ ఆయుధాలతో బెదిరించినట్టు బాధిత సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేటీఆర్ సైతం ఇటీవలే సంపత్ కుమార్ వసూలు రాజా అని, అతని అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని విమర్శలు చేశారు. సంపత్ కుమార్ అరాచకాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సమయం చూసి బయట పెడతామని హెచ్చరించారు. దీనికి సంపత్ కుమార్ గట్టి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీతో సంపత్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటూ ఫైట్ చేస్తూ వస్తుంటే సొంత ఎంపీ సహకరించడం లేదని ఆవేదనను సంపత్ కుమార్ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారట. అటు ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ హాట్ కామెంట్స్ చేశారు.
సంపత్ తన బాధనంతా దిగమింగుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్లో ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ మున్సిపాలిటీ గెలిచింది. అలంపూర్లో కాంగ్రెస్ కి 5, బీఆర్ఎస్ కి 5 స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ కి ఎమ్మెల్యే ఓటు ప్లస్ అయ్యింది. కాంగ్రెస్ కి ఎంపీ ఓటు పడుతుందని భావించాను, కానీ మల్లు రవి సంప్లస్ ఓటు ఉన్న దగ్గరికి వెళ్లి ఓటు వేశారని, అయితే మల్లు రవిని మేనేజ్ చేశానని చెల్లా వెంకట్రామిరెడ్డి బహిరంగంగా చెప్పాడని గుర్తు చేశారు. మల్లు రవి అనవసరంగా గద్వాలలో ఓటు వేశాడని, ఎంపీగా ఉన్న మల్లు రవి గద్వాలలో ఓటేయడానికి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మల్లు రవి వ్యవహారంతో సంపత్ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతల మధ్య రోజురోజుకి వైరం ముదురుతుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన పోరాటం చేస్తుంటే అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో మల్లు రవి జతకట్టారని సంపత్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వసూలు రాజా అనే పేరుతో సంపత్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ఇద్దరు నేతలు సమన్వయంతో ఉండి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో పార్టీకే డ్యామేజ్ అవుతోందని హస్తం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లోనే నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి పెరగడంతో ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిందని, ఇకనైనా నేతల వైఖరిలో మార్పు రావాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణుగుతుందా లేక ఇంకా తారస్థాయికి వెళుతుందా వేచి చూడాల్సిందే.